హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాయి మరియు మొక్క తెలుగు ప్రేరణాత్మక కథ. ఒక చిన్న పల్లెటూరులో అంచున పెద్ద రాయి ఉండేది. ఏళ్ల తరబడి అదే చోట ఉండి ఎండను, వానను, గాలిని తట్టుకుని బలంగా కనిపించేది. ఒకరోజు ఆ రాయి పక్కనే ఒక చిన్న మొక్క మొలిసింది. ఆ మొక్క చాలా సున్నితంగా, బలహీనంగా కనిపించేది. రాయి ఆ చిన్న మొక్కను చూసి నవ్వింది. అయ్యో, నీకు కూడా జీవితం కావాలా? ఈ ఎండను నీవు 2 రోజులు కూడా నిలబడలేవు. నేనైతే బలమైన దాన్నో చూడు. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా ఇలానే ఉన్నాను. మొక్క చిన్నదే అయినా మనసులో ధైర్యం కలిగింది. అది మెల్లగా సమాధానం ఇచ్చింది. నీ బలం నీలోనే ఆగిపోయింది రాయి గారు. నువ్వు మారడం నేర్చుకోలేదు, కానీ నేను పెరుగుతాను, నేర్చుకుంటాను, ఎండను, వానను ఎదుర్కొంటాను. రోజులు గడిచాయి. ఎండ మండింది, గాలి వీచింది, వర్షం కురిచింది. మొక్క కొన్నిసార్లు వంగిపోయింది, కొన్నిసార్లు నేలలో మిగిలిమయ్యింది. కానీ ప్రతిసారి లేచి నిలబడింది. రాయి మాత్రం కదలకుండా అదే చోట నిలిచి ఉండిపోయింది. ఋతువులు మారాయి, సంవత్సరాలు గడిచాయి. ఆ చిన్న మొక్క ఇప్పుడు పెద్ద చెట్టుగా ఎదిగింది. దాని కొమ్మలపై పక్షులు గూళ్ళు కట్టాయి. పిల్లలు కింద ఆడుకుంటున్నారు, ప్రయాణికులు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. రాయి మాత్రం అదే బీట మీద నిశ్శబ్దంగా ఉండిపోయింది. దీని మీద దుమ్ము, ధూళి పెరిగిపోయాయి. దాన్ని చూసి చెట్టు నవ్వింది. ఒకరోజు రాయి చెట్టును అడిగింది, నేను ఇప్పటికీ నుంచి ఇక్కడే ఉన్నాను, నువ్వు నా పక్కనే ఉన్నావు, కానీ ఇప్పుడు నాకంటే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయావు, ఎలా సాధించావు? చెట్టు సున్నితంగా చెప్పింది, నువ్వు మార్పుని భయపడ్డావు రాయి గారు, నేను మాత్రం ప్రతి మార్పుని అంగీకరించాను. గాలి నన్ను వంచినా నేను అడ్డంకిగా కాకుండా పరీక్షగా తీసుకున్నాను. వాన నన్ను తడిపినా అది నాకు బలాన్నిచ్చింది. ప్రతి కష్టం నన్ను పోల్చలేదు, ఎదగడానికి నేర్పింది. రాయి నిశ్శబ్దం అయ్యింది. చెట్టు మాటల్లో నిజం ఉందని అర్థమయ్యింది. జీవితంలో బలంగా ఉండడం గొప్ప విషయం కాదు, మార్పును అంగీకరించే ధైర్యం, కష్టాలను ఎదుర్కొనే సహనం, అవే మనిషికి నిజమైన విజేతలుగా నిలుస్తాయి. జీవితం రాయి నిలబడగా ఉండడంతో కాదు, మొక్క ఎదగడంలో ఉంది. ప్రతి గాలి, ప్రతి వాన ఎదుగుదలకు నేర్పే పాఠమే మార్పులను భయపడకండి, అది మనల్ని బలాన్ని బయటకు తెస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.